ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్లో అలసంద వడలు అలాగే దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేసుకుందామండి. ఈ అలసంద వడలకి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. తెలంగాణ సైడ్ అయితే అలసందలు అని పిలుస్తారు, మా సైడ్ అయితే మేము బొబ్బర్లు అని పిలుస్తామండి. ముందుగా 2 గంటల సేపు నానబెట్టుకున్న బొబ్బర్లు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర, మన రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోండి, మనకి వడలు చక్కగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక 3 టమాటాలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక అరముక్క అల్లం ముక్క, అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని దీంట్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా ధనియాలు వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలండి. మనం ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి సరిపోతుంది, ఇంక మరి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకండి. ఈ టమాటాలు ఇలాగా మగ్గిపోయి మనకి దగ్గరికి అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. అది చల్లారేలోగా ఇప్పుడైతే వడలు వేసుకుందామండి. చక్కగా పైన క్రంచీగా ఉండి లోపల చాలా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయండి వడలు. చికెన్ కర్రీలో కూడా ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కువగా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఈ వడలు వేసుకుంటూ ఉంటాం. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ టమాటా కూడా మనకి చల్లారింది కదా, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మళ్ళీ పోపు వేయని అవసరం లేదు, మీరు కావాలంటే వేసుకోండి. నేను ఇక్కడైతే పోపు అది వేయలేదు, ఇలానే బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అలసందల వడలు అలాగే దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉన్నదనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.